ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రదర్శన ఉంటుంది, తర్వాత మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్యుమెంటరీ దయచేసి లైట్స్ ఆఫ్ చేసి డాక్యుమెంటరీ కొంచెం లేచి నిలబడి చూద్దాం బ్రదర్. దరువంటే కేవలం శబ్దం కాదు, దరువంటే చప్పుడు కాదు, దరువంటే ఆదమరిచి నిద్రపోతూ నిస్తేజంగా ఉన్న సమాజాన్ని తట్టిలేపే శబ్దాకారమే దరువు. తెలంగాణలో వేళ్ళూనుకొనిపోయిన సామాజిక వివక్ష, కులరక్కసి, ప్రాంతీయ వివక్షతలను, అసమానతలను రూపుమాపేందుకు నవశకానికి నడుము కట్టి ఉరకలెత్తింది దరువు. సామాజిక హితం కోసం డిసెంబర్ 20, 1999 రోజున పిడికెడు మంది సమూహాన్ని కూడగట్టుకొని సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పురుడు పోసుకున్న దరువు కళాబృందం సామాజిక చైతన్యం వైపు అడుగులేసింది. సామాజిక విప్లవకారులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, ఛత్రపతి సాహు మహారాజు లాంటి మహనీయులను చరిత్రను తెలిపేలా సామాజిక చైతన్య గీతాలను రూపొందించి గ్రామ గ్రామాన తాడిత పీడిత వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని నింపి గ్రామ గ్రామాన మారుమోగేలా చేశాయి. ప్రజా చైతన్యానికి బీజం వేసి పోరాటం వైపు మళ్లించాయి. అక్కడితో వీరి ప్రయాణం ఆగలేదు. డిగ్రీ కళాశాల నుండి ఉస్మానియా యూనివర్సిటీకి చేరింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చుక్కానిలా నిలిచింది దరువు. విద్యార్థుల్లో ఉద్యమాన్ని రగిలించేందుకు సదస్సులు, సెమినార్లు, చర్చాగోష్ఠులు, నాటికలు, ప్రదర్శనలు ఎన్నింటినో రూపొందించి తెలంగాణ ఉద్యమ గడ్డపై ఓ యుద్ధాన్ని మోగించింది దరువు. కష్టజీవుల నెత్తుటి చెమట సుక్కల ప్రతిరూపాలే విద్యార్థి బిడ్డలు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఒక మహోన్నత చరిత్ర. విరిగిన లాఠీలు, కమిలిన గాయాలు, కాలిన తనువులు, ధ్వంసమైన బతుకు సాక్షి తెలంగాణ విద్యార్థి. ఓ యుద్ధంలో నేలరాలిన మందారాలకు అంకితమిస్తూ జైలు గోడతో చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాను మూసినోళ్ళు, జైలు గోడతో చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాను మూసినోళ్ళు, తరగతి గదులల్లా పెరిగినోళ్ళు, పోరులో వరవడి మార్చినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు సమిదలైపోతుంటే వారి అమరత్వాన్ని కీర్తిస్తూ వీరులారా వందనం. ఊరూరా వాడవాడల ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది దరువు. ఆనాటి ఆంధ్ర పాలకులను ఎదిరించి ఉస్మానియా ఉద్యమానికి సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించిన దరువు వ్యవస్థాపకుడు ఎల్లన్నను చెంచల్గూడ జైలుకు పంపితే అక్కడ నిర్బంధంలో ఉన్న విద్యార్థుల్లో కూడా చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా అంటూ పోరాట స్ఫూర్తిని రగిలించి జైలు గోడల నడుమ కూడా జంగ్ సైరన్ అయింది దరువు. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా నిరంతరం మోగిన దరువు వ్యవస్థాపకులు దరువు ఎల్లన్న మరియు రాష్ట్ర అధ్యక్షులుగా దరువు అంజనల నేతృత్వంలో ఎంతో మంది కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమ కార్యకర్తలై నిలువెత్తు నిజాయితీతో పార్టీలకు అతీతంగా పనిచేసింది.
అట్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజీ లేని పోరాటం చేసి కీలక పాత్ర పోషించింది దరువు. 1200 మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చేసుకుంటున్న 25 వసంతాల పండుగకు ప్రజా సంఘాల నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థి జేఏసీ నాయకులను, ఉద్యమ నేతలను, కవులను, కళాకారులను, రాజకీయ ప్రముఖులను సాదరంగా ఆహ్వానిస్తోంది దరువు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, లోకకవి అందశ్రీ, గూడ అంజన్నల సాంస్కృతిక పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ అమరవీరుల ఆశయ సాధనలో వెనకడుగు వేయమంటూ మోగిద్దాం దరువు, మోగిద్దాం దరువు, మోగిద్దాం దరువు. ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్దిన డాక్యుమెంటరీ సృష్టికర్త మా అంతడుపుల నాగరాజన్నకు గట్టిగా సపోర్ట్ కొడదాం ఒకసారి. అంతడుపుల నాగరాజన్న గారికి, అద్భుతమైన డాక్యుమెంటరీ తీసినటువంటి అంతడుపుల నాగరాజన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీరులార వందనంకు మ్యూజిక్ చేసినటువంటి కళ్యాణ్ కీస్కి, అలాగే దీన్ని డిఓపి చేసిన మా శ్రీనుకి, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్న, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా దుర్గం భాస్కర్కి ఒకసారి వేదిక మీకు రావాలి ప్లీజ్ 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 ప్లీజ్. మా కొండపక్క విజయ్ కుమార్ ఎక్కడున్న వేదిక మీకు రావాలి. ఈ కార్యక్రమము మేము సురువు చేసినప్పటి నుంచి కూడా మాతో పాటు అంజన ఒక్కసారి ఇట్రా ఏదైనా పెడతా ఇట్రా, మాతో పాటు ఆహార నిశలు రేయింబావులు పొద్దుగాలు ఎడుకోవాలంటే విజయ్ ఏడునో అని పిలవాలి, ఏడునో అంటే దుర్గం భాస్కర్ అంటే ఇట్లా ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ఇద్దరు, అలాగే ప్రధానమైనటువంటి ఇంకొక ముఖ్య కారకుడు, ఒక వారం రోజులు కొద్దిగా అవినీతి కేసులో ఇరికినటువంటి ఒక అంశం మీద తిరిగిండు, లాయర్ను పట్టుకొని సక్సెస్ అయ్యిండు. ఆ బిడ్డనే తిరుమలేశు, గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎక్కడున్న వేదిక మీకు రావాలి తిరుమలేశ్, తిరుమలేశ్ గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొడదాం. వీళ్ళందరి సహకారం, అలాగే కులేట్కర్ పరమేశ్వరు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రాము ప్రధానంగా ప్రతి సందర్భంలో కూడా నేను కరపత్రం రాస్తున్నప్పుడు అది కాదు ఈ అంశం మర్చిపోతున్నావు, ఈ అంశం మనం జోడించాలి అని చెప్పేసి ప్రతి అంశంలో కరపత్రంలో కానీ పోస్టర్లో కానీ ఇవన్నీ చేయడంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి దమ్మని రాము ఎంపీడీఓ చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. మా దరువు సంస్థ స్థాపించినప్పుడు. అలాగే పల్లాటి నరేష్ కూడా ఇక్కడనే ఉన్నాడు, సైఫాబాద్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు. సామాజిక న్యాయం అన్నది నా తెలంగాణ అని చెప్పేసి గర్జించి పాడిన మా దరువు రమేష్, పల్లాటి నరేష్ వీళ్ళు నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీ బిడ్డలుగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి బిడ్డలు. నరేష్ అయితే జైలుకి వెళ్ళిండు, చెంచలు కూడా జైలుకి వెళ్ళిండు. అట్లా అంతటి నారాయణ ఎక్కడన్నా వేదిక మీకు రావాలి. నాగరాజన్న దయచేసి వేదిక మీకు రావాలి. మేము రాత్రుల్లో 2 గంటలకి వెళ్తున్న ఫోన్ మాట్లాడుతున్నామంటే అది అంతటి నారాయణ. ఎందుకంటే ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనియాడు. ఈ డాక్యుమెంటరీ చేయడంలో కూడా నిద్రపోకుండా మా ఇంట్లో కూడా తిడుతుండే, అరే గింత తెలంగాణ ఎందుకంటే మరి ఏం చేస్తాం, మరి అది కాలే, గది ప్రదర్శించాలంటే ఈ అన్నతోటి మాట్లాడాలనే, మాట్లాడంటే నిద్ర కొట్టుకొని మాట్లాడాలి. అట్లా అహోరాత్రులు మాతో పాటు మా కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నటువంటి అంతటి నారాయణ గట్టిగా సపోర్ట్లు కొడదాం. ఈ డాక్యుమెంటరీ రూపంలో, ఆ పాట వీరుల వందనం పాట రూపంలో ఈ అనేకమైనటువంటి అంశాలను మేము రూపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ బిడ్డలందరూ కూడా మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మా ప్రియతమ నాయకులు వేముల వీరేశన్న గారు వచ్చి మాట్లాడాల్సిందని కోరుతా ఉన్నాను.